హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం నేను లిబర్టీ దగ్గర ఉన్నాను. నారాయణగూడ వెళ్ళే రూట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం నా వెనుక చూస్తుండొచ్చు. ఇక్కడ ట్రాఫిక్ ఆగితే మనకు అంటే సిగ్నల్స్ దగ్గర ఎంత ఎండ కొడుతుందో అందరికీ తెలిసిన విషయమే. సిగ్నల్స్ దాదాపు 2 నిమిషాలు ఆపుతారు మనకు. ఆ ఆపినప్పుడు ఎండ తగిలే వేడి అంత ఇంత కాదు. దాదాపు మనము ఊరంతా తిరిగింది ఒక ఎత్తు అయితే, సిగ్నల్ దగ్గర ఆగింది ఒక ఎత్తు అవుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక గ్రీన్ మ్యాట్ కట్టిండ్రు జిహెచ్ఎంసి అండ్ పోలీసులు కలిసి. ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్ పెట్టడం వల్ల పైన చూడొచ్చిన విజువల్స్ లో ఒక గ్రీన్ మ్యాట్ లాగా పెట్టడం వల్ల, ఒక రూఫ్ లాగా పెట్టడం వల్ల అంటే ఎండ నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు 2 వీలర్ బైకర్స్ కి, ఇప్పుడు 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళకే కదా ఎంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది. కార్లో వెళ్ళే వాళ్ళకి, ఆటోలో వెళ్ళే వాళ్ళకి, బస్సులో వెళ్ళే వాళ్ళకన్నా 2 వీలర్ల పైన నడిపే వాళ్ళ పైన అయితే ఎక్కువ ఎండ తాపం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికైతే మనం ఏప్రిల్ మే ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు ఈ మే అయిపోయే టైంకి అయితే పెట్టారు. ఎనీవే ఇది ఒకవేళ సక్సెస్ అయితే నెక్స్ట్ ఇంకా మొత్తం హైదరాబాద్ మొత్తం విస్తరిద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవాలి. ఇప్పుడు రాబోయేది వర్షాకాలం అయినా ఆ వర్షానికి కూడా కొంచెం ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఇప్పుడు 2 వీలర్స్ వాళ్ళకైతే ఇది ఒక సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక పక్క హెల్మెట్, ఒక పక్క ఎండ, మొత్తం స్వెట్. కానీ ఇప్పుడు వర్షం పడితే దేని నుంచైనా, వర్షం నుంచైనా ఎండ నుంచైనా మనని కాపాడే ఒక అస్త్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సిగ్నల్స్ దగ్గర ఇలా పెట్టడం ఒక మంచి విషయమే. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ 2 వీలర్ బైకర్స్ని అడుగుదాం. అంటే వాళ్ళ స్పందన ఎలా ఉంది, అసలు వాళ్ళకి ఎలా ఉంది అంటే జనరల్గా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ 1-2 నిమిషాలు కూడా అంటే ఆల్మోస్ట్ ఎండలోనే తిరుక్కుంటూ వస్తాము. అట్లీస్ట్ ఇక్కడ 2 నిమిషాలైనా మనం ఎండ నుంచి ఆపుతారు. జనరల్గా మనము నీడని వెతుక్కోవాల్సి వస్తుంది, చెట్ల మధ్యలోనో లేకపోతే బిల్డింగ్స్ మధ్యలోనో. ఎక్కడో ఒక దగ్గర నీడ దొరకకపోతుందా అని చెప్పేసి వెతుక్కుంటాం. నీడను వెతుక్కొని మరి దాని దగ్గరికి వెళ్ళి ఆపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ ఇలా పైనుంచి రూఫ్ పెట్టడం వల్ల, గ్రీన్ రూఫ్ పెట్టడం వల్ల ఇది ఒక మంచి ఉపశమనం అని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ స్పందన ఎలా ఉంది అనేది. రండి బ్రో, మీ పేరు? తుల్జా ప్రసాద్ గారు, ఇప్పుడు జనరల్ గా హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇలా రూఫ్ పెట్టడం వల్ల ఎలా ఉంది? బెటర్ ఉంది మేడం ఇప్పుడైతే. కానీ ఒకటి ఏంటంటే సమ్మర్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. ఇప్పుడు ఇది కొంచెం ముందు పెడితే ఏంది కొంచెం బెటర్ ఉంటుండే. ఇంకా కానీ నో ఇష్యూస్ ఎట్లా కొంచెం బెటరే ఉంది కొంచెం. ఇప్పుడు ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇంకా మిగతా సిగ్నల్స్ దగ్గర కూడా పెట్టే అవకాశం ఉందంటారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వరకు పెట్టే అవకాశం ఉందంటారు. అంటే ఇది కొంచెం హెల్ప్ఫుల్ అంటారు. గుడ్ మూవ్ మేడం, ఇది నైస్. థ్యాంక్ యూ. ఎండ నుంచి, తాపం నుంచి కాపాడుతున్నారు కదా మేడం, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా హైదరాబాద్లో ఈ లిబర్టీ దగ్గరే కాకుండా హైదరాబాద్ మొత్తం ఇది స్ప్రెడ్ చేసి అన్ని పరదాలు కప్పేస్తే జనరల్గా ఎండలు తలగకుండా ఉంటాయి. ఎందుకంటే సిగ్నల్స్ మన దగ్గర ఒక్క సిగ్నల్ దగ్గర 3 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. ఆడ మస్తు ఇబ్బంది పడుతున్నాం మేము పోయేటప్పుడు వచ్చేటప్పుడు. సో ఇది మంచి ఆలోచన. ఇది మొత్తం హైదరాబాద్ అంతా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు వర్షాకాలం కూడా ఇది హెల్ప్ అవుతుందంటారా? వర్షాకాలం కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అంటే ఈ ఆలోచన చేయలేకపోయిందా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక వినూత్నంగా తీసుకొచ్చింది కదా, మంచిదంటారా? మంచిదే, ఖచ్చితంగా మంచిది. ఇది వర్షం పడేటప్పుడు కూడా మనం మెట్రో కింది నుండి వెళ్తాం కదా, అట్లా కాకుండా ఇట్లాంటి సిగ్నల్స్ దగ్గర పెట్టడం మంచి ఆలోచన. శ్రవణ్ గారు, అంటే ఇప్పుడు ఎండ తగలకుండా వర్షానికి కూడా కాపాడుకుంటట్టు ఇట్లా మ్యాట్ పెట్టారు కదా, ఎలా ఉంది? యాక్చువల్ అయితే చాలా చల్లగా ఉంది. ఎండలో అంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడ అయిన తర్వాత వేరే రిలాక్సేషన్ అది. అంటే ఇన్ని సంవత్సరాలుగా లేని ఒక ఐడియాని ఇప్పుడు తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐడియా ఆల్రెడీ కేరళలో ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి ఇన్స్పైర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ న్యూస్లో అక్కడే చూసా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తాను. మన స్టేట్లో ఫస్ట్ టైం ఇది. చాలా మంచి ఆలోచన. ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి వేరే సిగ్నల్స్ దగ్గర పెడితే పబ్లిక్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ పేరు? दिलीप। दिलीप గారు, ఇట్లా మ్యాట్ కట్టడం అంటే ఒక जैसा आई विल टेलिंग, जो हमारी गवर्नमेंट ने अभी किया है वही अगर पिछले 45 दिन पहले करते थे तो जनता उनकी वाई लूट लेती थी। ये उनको नींद लगे हुई थी, जगह मगर बहुत अच्छा लगा। हमारी गवर्नमेंट को ये रहना चाहिए कि जो ये सुविधा करे अगले साल ये गर्मी आने के पहले और जल्दी करे तो उनका बहुत बहुत धन्यवाद रहेगा। थैंक यू। వర్షం కూడా వచ్చే అవకాశం ఉంది కదా, దానికి వాటర్ ప్రూఫింగ్ చేశారు.
ఇలా మ్యాట్ కట్టడం ఒక కొత్త ఆలోచన ఇప్పుడు అఫ్ కోర్స్ కేరళలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉంది కదా. మంచిగా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకా సేఫ్ ఉంటాయి. చాలా చాలా మంచిగా ఉంది మేడం. గవర్నమెంట్ కి థ్యాంక్స్ అని చెప్తా మేడం. పెడితే మంచిది మేడం, కొంచెం మంచిగా కనిపిస్తుంది మేడం. आपका नाम? अरविंद सिंह। अरविंद जी, ऐसा मैट लगा है ना, कैसा लग रहा? अच्छा लग रहा है, गर्मी से बचने के लिए बहुत अच्छा सिस्टम है ये। नहीं तो बहुत गर्मी है हैदराबाद में, आपको मालूम, क्योंकि बाहर निकल नहीं सकते हम यहाँ से। और ये बोलो तो यहाँ बहुत लोगों को परेशान हो रही है गर्मी, इसलिए ये लगाया तो बहुत अच्छी पहल है। हैदराबाद में मैं फर्स्ट बार देखा हूँ, मैं 8 years हो गया हैदराबाद, फर्स्ट बार है ये। थैंक यू। నేను హైదరాబాద్ ఇక్కడనేనమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? నేను బై బర్త్ ఇక్కడనే. సో ఇది కొత్త ఐడియా కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎండాకాలం కదా, అందరికీ అంటే ఈ ఎండ తగలకుండా ఒక రిలాక్సేషన్ అయితే బాగుంది. చాలా మంచి చేసింది. పెడితే చాలా మంచిది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇది ఒక అవకాశాన్ని తీసుకుంటే ప్రజలకు అందరికీ మంచి ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మనతో పాటు ఒక ర్యాపిడో రైడర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. भैया आपका नाम? इब्राहिम। इब्राहिम जी, कितने साल से राइड्स कर रहे हैं? 6 month हुआ मैडम। जी, क्या है ना, ये मैट लगा है ना ऊपर, कैसा है? धूप से बचाते हैं ना? हाँ, अच्छा दिख रहा। अच्छा है। हाँ। इतने साल से ये नया आइडिया है, कैसा है? अच्छा है मैडम, गुड है। हाँ। మీ పేరు? మధు అండి, చెప్పండి. సార్, ఇట్లా మ్యాట్ పెట్టడం అంటే ఎండ నుంచి కొంచెం అన్నా మనకు సిగ్నల్స్ దగ్గర ఉపశమనం లభిస్తుంది, ఎలా ఉందంట? ఏం పెడితే మ్యాథ్స్ ఇప్పుడే చూస్తున్నాను. అవును. అంటే కొత్త ఐడియా కదా సార్ హైదరాబాద్ లో. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? ఈ దగ్గర 1 వీక్ అవుతుంది. అవును కదా, బాగుంది. ఫస్ట్ టైం వచ్చారు రైట్ సైడ్? లేదు, వస్తుంటా, అప్పుడప్పుడు వస్తుంది. చూస్తున్నారు కానీ అంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఎండలో గానీ వానలో గానీ చాలా ఇబ్బంది అవుతుంది సిగ్నల్స్ దగ్గర. ఇది పెట్టడం కొంచెం ఉపశమనమే అంటారు. అవును, నేను చాలాసార్లు ఫేస్ చేశాను సిగ్నల్స్ దగ్గర ఆగి ఎండ భరించలేక. అవును. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా లేని ఐడియా ఇప్పుడు వచ్చింది అంటే ఖచ్చితంగా అంటే మార్పు మొదలైంది అంటారా? మంచి ఐడియానే కదా. ఎవరు ఐడియా ఇది? ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? గవర్నమెంటా? ఓకే. అంతే కదా. అంటే గవర్నమెంట్ ప్రమేయం లేకుండా ఏం చేయలేం కదా సార్. అంటే ట్రాఫిక్ డిపార్ట్మెంటా? ఓకే, మంచి ఐడియా. क्या है ना, ये रूफ लगा है ना, कैसा चल रहा? अच्छा है, बहुत अच्छा है। हाँ, अच्छा आइडिया है। हर सिग्नल पे लगाना, वैसे लगाना। ये क्या है ना, पानी से और धूप से बचा रहना, कैसा लग रहा? अच्छा लग रहा है एकदम, सबको फैसिलिटीज अच्छी है। क्या సార్, ఇప్పుడు ఇట్లా రూఫ్ పెట్టారు కదా, ఎట్లుంది సార్ ఫీల్? అసలు చాలా బెటర్గా అనిపించింది అండి. అబ్బా, ఇక్కడ ప్రతి చోట ఇలా పెడితే బాగుండు అనిపించింది. వెరీ గుడ్. అసలు ఎవరు పెట్టారో కానీ చాలా హ్యాపీగా ఉంది. అందరూ అన్ని మెయిన్ రోడ్లో ఇలా పెడితే చాలా బాగుంటుంది అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, 2 వీలర్స్కి అయితే చాలా వాళ్ళకి 2 వీలర్ నడిపే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ 2 నిమిషాలైనా ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది. అండ్ ప్రతి ఏరియాలో ప్రతి సిగ్నల్ దగ్గర ఇలా ఏర్పాటు చేస్తే చాలా సంతోషకరంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ థ్యాంక్స్ చెప్తున్నారు, కృతజ్ఞతతో ఉన్నారు. అండ్ ఏంటంటే వర్షం దగ్గర కూడా ఇప్పుడు ఒకవేళ వర్షం పడితే కూడా దాని నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి కొత్త ఐడియాస్ తీసుకురావాలి, అలాగే ప్రజలకి ఉపయోగపడేలా చెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు.